తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ప్రజానికంతా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు అనేటువంటి ఒక విధవనా కొడుకు ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి దుర్భాషలు మాట్లాడుతూ ఆయనను కించపరిచేటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబును మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒరే అంబటి రాంబాబు, చెత్త నా కొడక, నువ్వు మనుషులకే పుట్టావా లేకపోతే జంతువులకు ఏమైనా పుట్టావారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 45 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, భావితరాలకు భవిష్యత్తును కల్పించాలి, తెలుగు జాతి ఎక్కడ ఉన్నా సంక్షేమంతో సంతోషంతో విరాజిల్లాలి అనేటువంటి ఒక ఆలోచనతో తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడుగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు. ఒరే అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేని మీ 420 వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులతో అక్రమంగా అరెస్టు చేసి చంద్రబాబు గారిని 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో నిర్బంధిస్తే ఆయన జైలు నుండి విడుదలైనటువంటి నాడు రాజమండ్రి నుండి విజయవాడకు 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుందిరా అంబటి. విజయవాడ నుంచి రాజమండ్రి నుండి విజయవాడకు చేరుకోవడానికి చంద్రబాబు గారు 18 గంటలు పట్టిందిరా ఒరే విధవనా కొడక అంబటి రాంబాబు. ఆయన బయటకు వస్తే ఆయన కోసం ఆయన వచ్చేంత వరకు రోడ్లపైన పడిగాపులు కాసి రోడ్లపైనే పడుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి, ఆయన ముఖం చూసి సంతోషపడడానికి ప్రజలు. అదిరా చంద్రబాబు నాయుడు పట్ల ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉన్నటువంటి అభిమానం. అదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ రంగం ద్వారా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి పొందుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేమి, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళైతేమి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి అందరూ కూడా హైదరాబాద్ చేరుకుని ఒక స్టేడియంలో భారీ సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగిందిరా అంబటి రాంబాబు నా కొడక. అది ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీలో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులో వాళ్ళను ప్రేరేపించి మీరు ఈ విధంగా సంఘీభావ సభ ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఏ ఒక్కరు చెప్పలేదు. వారికి ఏ ఒక్కరు కూడా ఆర్థిక సాయం అందించలేదురా అంబటి రాంబాబు నా కొడక. వాస్తవాలు తెలుసుకురా. స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ రంగం ద్వారా ఈరోజు మేము ఉపాధి పొందుతూ ఉన్నాం. మేము మా కుటుంబాలు ఈరోజు ఈ విధంగా గౌరవంగా సంతోషంగా జీవించగలుగుతూ ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా నిర్బంధించాడు. ఆయనకు అండగా నిలబడాల్సిన చంద్రబాబు గారికి అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత మా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆ రోజు స్వచ్ఛందంగా హైదరాబాద్లో ఒక స్టేడియంలో బహిరంగ సంఘీభావ సభ ఏర్పాటు చేయడం జరిగిందిరా చెత్త నా కొడక అంబటి రాంబాబు. అదిరా ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి అభిమానము, గౌరవము నా కొడక. అరే ఈరోజు మిమ్మల్ని ఒక విషయం అడుగుతా ఉన్నాంరా. మేము నిన్ను అదేవిధంగా నీ 420 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అదేవిధంగా కొన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పోరాటం నడిచింది ఈ రాష్ట్రంలో.
ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులుగా నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారు కానీ, అదేవిధంగా నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని, మర్రి చెన్నారెడ్డి గారిని, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎదుర్కోవడం జరిగింది. రాజకీయంగా పోరాటం చేయడం జరిగింది. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి నాయకులు కానీ, లేదా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులను, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఉద్దేశించి కించపరిచే విధంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, కుటుంబ సభ్యులను బయటికి లాగి రాజకీయాలు అంటగట్టి వాళ్ళని అవమానిస్తూ మాట్లాడిన సందర్భం లేదురా అంబటి రాంబాబు, నా కొడుక తెలుసుకో. కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక విధ్వంసకరమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో మీలాంటి చెత్తనా కొడుకులల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించారా నా కొడక. ఇది ఎంతవరకు సమంజసం రా అంబటి రాంబాబు? ఒరే, మీకు మాకు రాజకీయ విభేదాలే మాత్రమే ఉన్నాయి. వ్యక్తిగత శత్రుత్వాలు, వ్యక్తిగత విభేదాలు, మీకు మాకు మధ్యన ఆస్తి తగాదాలు లేవురా నా కొడక. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగత ద్వేషంతో రాజకీయాలు చేయలేదు. మరి ఈరోజు మీరు ఎందుకు వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయాలు చేస్తూ ఉన్నారు? మీ 420 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మీరు ఈరోజు ఎందుకు వ్యక్తిగత ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన. మీ పట్ల మాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదురా. మా చంద్రబాబు గారికి కానీ, మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి మాకు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి పట్ల కానీ, మీ పట్ల కానీ మాకు వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిగత శత్రుత్వం లేదురా అంబటి రాంబాబు నా కొడక. రాజకీయ విభేదాలు మాత్రమే. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేటువంటి ఒక సిద్ధాంతంతో ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, తెలుగు జాతి ఎక్కడున్నా ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో మాత్రమే మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నామే తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ముసుగులో అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజాధనాన్ని దోచుకోవడం కోసం, అధికారం కోసం, రక్తపాతం సృష్టించడం కోసం మేము రాజకీయాల్లో లేవురా కొడక అంబటి రాంబాబు కొడక. ఇదే చివరిసారిగా నీకు హెచ్చరిస్తా ఉన్నాం కొడక. ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, నారా లోకేష్ బాబు గురించి కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల గురించి కానీ కొడక నువ్వు నోరు తెరిచి తప్పుడుగా మాట్లాడితే కొడక 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళము ఉన్నాం 1 కోటి మందిని కొడక. నోట్లో ఉచ్చలు పోసి కొడతాం నిన్ను నా కొడక అంబటి రాంబాబు. అరే జగన్మోహన్ రెడ్డి, నిన్ను కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాంరా. నువ్వు ఒక రాజకీయ నాయకునిగా, ప్రజాసేవకునిగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ఒక విధ్వంసకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, ఒక రాక్షసునిగా ప్రజలలో గుర్తింపు పొందాలనుకుంటున్నావా? ముందుగా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రారా జగన్మోహన్ రెడ్డి. నాయకునివే, రౌడీవే. నాయకునివే, నువ్వు ఒక గూండావే అనేటువంటి విషయంలో నువ్వు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందిరా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఒరే,
ఒక పార్టీ అధినేతగా, అదేవిధంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడేటువంటి భాష, నువ్వు మాట్లాడేటువంటి విధానం ఏంట్రా? నా వెంట్రుకలు కూడా పీక్కోలేరు, ఇలా తలపైన చేయి పెట్టి ఏం పీక్కోలేరు అని చెప్పేసి మాట్లాడతావా? ఏం మాట్లాడుతా ఉన్నావురా? రాజకీయ నాయకుడు అన్న తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలరా జగన్మోహన్ రెడ్డి. 10 మందికి ఆదర్శంగా ఉండాలిరా. ప్రజలు ఒక నాయకుడిని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా ఆదర్శంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, చాలా మంచి మాటలు మాట్లాడతారు, ఆయన నోటి నుండి ఎటువంటి దుర్భాషలు రావు అని నిన్ను గౌరవించాలిరా. అది రాజకీయ నాయకుడి లక్షణము. రాజకీయ నాయకుడిగా మన బాధ్యత రా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నిండు అసెంబ్లీలో తల్లితో సమానమైనటువంటి నారా భువనేశ్వర్ గారిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 420 నా కొడుకులు కించపరుస్తూ మాట్లాడితే ఆ రోజు నిండు అసెంబ్లీలో నువ్వు ఇలా ముసిముసి నవ్వులు నవ్వుతూ చూస్తా ఉన్నావే కానీ, అరే నారా భువనేశ్వర్ గారిని దయచేసి ఆ విధంగా మాట్లాడొద్దండిరా, ఆయనకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు, మనకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనకు రాజకీయ విభేదాలు, రాజకీయ పోరాటమే తప్ప మనకు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత ద్వేషము, వ్యక్తిగత శత్రుత్వాలు లేవు. కాబట్టి దయచేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దండి, కుటుంబ సభ్యులను కించపరచొద్దండి అని చెప్పేసి నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ రోజు ఆ విధంగా చెప్పలేకపోవడం వల్ల నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కించపరిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 420 నాయకులను నువ్వు ఆ రోజు నీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉండింటే ఈ రోజు అంబటి రాంబాబు లాంటి చెత్తనా కొడుకు చంద్రబాబు గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడి ఉండేవాడు కాదు. ఒరే జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నిన్ను సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. నీవు నిజంగా మనిషివే అయితే, నీకు మానవత్వమే ఉంటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవాన్ని నువ్వు పొందాలనుకుంటే, రాష్ట్ర రాజకీయాలలో హుందాగా నువ్వు కొనసాగాలనుకుంటే, నీ విధ్వంసకరమైనటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు విడనాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీ పార్టీలో ఉంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తూ మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారిని తక్షణమే నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. నీ పైన అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడేటువంటి నాయకులను, విధ్వంసకరమైనటువంటి రాజకీయాలను, అదేవిధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి నాయకులను ఉపేక్షించడం లేదు, ఆయన అంగీకరించడం లేదు. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడినటువంటి చెత్త లంజాకుడు ఎవడైతే అంబటి రాంబాబు గారు ఉన్నాడో వారిని పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడు అని చెప్పేసి ప్రజలు నిన్ను గౌరవిస్తారా చెత్తనాకుడుగా జగన్మోహన్ రెడ్డి? ఒరే ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రతుకుతున్న మనం ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ ఈ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నాడు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోయి పరామర్శిస్తావు. ఇది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డ్రైవర్ను హత్య చేసి అతని శవాన్ని తన కారులోనే తీసుకెళ్ళి భార్య బిడ్డలకు కన్న తల్లికి అప్పచెప్పినటువంటి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా నీ పక్కన కూర్చోబెట్టుకుని హెలికాప్టర్లో ఊరల్లా ఊరెగుతావు. ఏందిరా ఇది జగన్మోహన్ రెడ్డి? ఒక అరగంట వచ్చిపో అని చెప్పేసి అసభ్యంగా ఒక ఆడబిడ్డతో మాట్లాడినటువంటి అంబటి రాంబాబును పార్టీ నుండి నువ్వు సస్పెండ్ చేయాలి. కానీ ఈరోజు వాడిని ఇంతవరకు పార్టీలో కొనసాగిస్తా ఉన్నావు. అదేవిధంగా ఒక గంట వచ్చిపో అని చెప్పేసి ఒక ఆడబిడ్డతో అసభ్యంగా మాట్లాడినటువంటి అవంతి శ్రీనివాస్ గారిని ఆ రోజు నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. కానీ ఈ రోజు కూడా వారిని సస్పెండ్ చేయకుండా మంత్రిగా కొనసాగించి పార్టీలో కొనసాగిస్తా ఉన్నావు. దీనికి ఏమని సంకేతం ఇస్తా ఉన్నావురా ప్రజలకి, నీ సహచర నా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు? అమ్మాయిలను కించపరచండి, ఆడవాళ్ళని కించపరచండి, ఈవీఎంలు ధ్వంసం చేయండి, దళితులను హత్యలు చేయండి, విధ్వంసకర రాజకీయాలు చేయండి, మమ్మల్ని ఎవరు ఏం పీక్కోలేరు, ఇది నేర్పిస్తా ఉన్నావరా? ఒరే ఒక దళితుడు నువ్వు వెళ్తున్నటువంటి కారు కింద పడి చనిపోతే ఆ
అతను గాయపడితే అతన్ని పక్కకు తీసి పడేసి వెళ్ళిపోయారే తప్ప అతన్ని ఆసుపత్రికి తీసుకుపోయి జాయిన్ చేయించి అతనికి వైద్య సాయం అందించి అతని ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన కూడా నీకు రాలేదా జగన్మోహన్ రెడ్డి, నీకు, నీ నాయకులకు, నీ కార్యకర్తలకు? ఇది ఎంతవరకు సమంజసం రా? రాజకీయాలను ఏ వైపు తీసుకెళ్తా ఉన్నావురా జగన్మోహన్ రెడ్డి? అరే ఏమవుతుందిరా? కొడితే ఒక దెబ్బ కొడతారు, లేదా ఒక కత్తిపోటు పడుతుంది, చివరికి హత్య చేస్తారు. అరే దేనికి భయపడమురా? ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి కోసం మేము అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం. ఆయనకు ఏదైనా హాని జరిగినా, ఆయనను కించపరిచే విధంగా మాట్లాడినా, ఈరోజు మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసి గుద్దమలగొట్టారు. భవిష్యత్తులో అదే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి మీరు. అదేవిధంగా అంబటి రాంబాబు, మాట వెళ్తే నువ్వేమంటా ఉన్నావురా కొడక? రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నావు. అరే మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువనేత నారా లోకేష్ బాబు గారు కావచ్చు, లేదంటే మా ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా విధ్వంసకరమైనటువంటి రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాదురా జగన్మోహన్ రెడ్డి. భారత రాజ్యాంగానికి, భారతీయ చట్టాలకు లోబడి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ ప్రజలకు, ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి వాళ్ళంరా మేమంతా. అందుకే మాకు ఈరోజు ప్రజలు పట్టం కట్టారు. రెడ్ బుక్ మీ 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసి, నా కొడక ఆరోగ్యం బాగులేక ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కింజారపు అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి గోడదికి ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేసి ఆయనని 600 కిలోమీటర్లు కారులో విజయవాడకు తీసుకొచ్చారా? అదిరా రాజారెడ్డి రాజ్యాంగం అంటే. అసలు తనకు సంబంధమే లేనటువంటి హత్య కేసులో కొల్లూరు రవీంద్ర గారిని అక్రమంగా ఇరికించి ఆయనని జైల్లో నిర్బంధించారు. అదిరా రాజారెడ్డి రాజ్యాంగం అంటే. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అంటే, చట్టాన్ని ఉల్లంఘించడం అంటే అదిరా నా కొడక అంబటి రాంబాబు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ నీ రాజకీయ కక్ష సాధింపుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అక్రమ కేసులు బనాయించారు మీరు. అదిరా రాజారెడ్డి రాజ్యాంగం అంటే. రాజ్యాంగాన్ని, చట్టాన్ని దుర్వినియోగం చేయడం అంటే అదిరా అంబటి రాంబాబు. ఏ రోజు కూడా మేము చట్ట దుర్వినియోగానికి, అధికార దుర్వినియోగానికి, రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడలేదురా అంబటి రాంబాబు నా కొడక. మీరు మీ తురక కిషోర్ అనేవాడు బుద్ధా వెంకన్న పైన, అదేవిధంగా బోండా ఉమా పైన దాడి చేశారు. వాడిని అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోతుందారా? దాడి చేయడం తప్పు కాదారా నా కొడక అంబటి రాంబాబు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి జోగి రమేష్ గారిని, ఇతరులను అరెస్ట్ చేస్తే అది రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోతుందారా కొడుకులారా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం తప్పు కాదా? ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేశారా నా కొడుకులారా? తప్పులు చేసేది మీరు, చట్టాన్ని అతిక్రమించేది మీరు, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసేది మీరు, అధికార దుర్వినియోగానికి పాల్పడింది మీరు. ఇన్ని చేసినటువంటి మీరు ఈరోజు చట్టపరంగా మీ పైన చర్యలు తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు. పోలీసులను ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని తప్పుడు మాటలు చేస్తూ తప్పుడు విమర్శలు చేస్తారా? తప్పుడు నా కొడుకులారా, చెప్పుతో కొడతాం నా కొడుకులారా. నోరు అదుపులో పెట్టుకోవాలి. నైతిక విలువలు రాజకీయం చేయాలి. నైతిక విలువలు లేకుండా, రాజకీయ విలువలు లేకుండా ఎదుటి వాళ్ళ యొక్క భార్యలను కించపరుస్తూ, ఎదుటి వాళ్ళ యొక్క కూతుర్లను కించపరుస్తూ, ఎదుటి వాళ్ళ యొక్క తల్లులను కించపరుస్తూ మాట్లాడితే
నా కొడక, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు. అందుకేనా మిమ్మల్ని కొడుకులారా 11 సీట్లకు పరిమితం చేశారు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారా నా కొడుకులారా. వాస్తవాలు గ్రహించండి రా, ముఖం పైన ఉమ్మిస్తారు ప్రజలు నా కొడుకులారా. ఖబర్దార్, జాగ్రత్త. ఇంకొకసారి మా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడినా, లేదంటే పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడినా, నారా లోకేష్ గారి గురించి తప్పుగా మాట్లాడినా, ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడి గురించి తప్పుగా మాట్లాడినా నా కొడుకులారా, ఇక నుంచి అంబటి రాంబాబు గారికి జరిగిందే మీకు జరిగి తీరుతుంది అని హెచ్చరిస్తూ ముగిస్తాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.